హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐయామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 39. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నన్ను మాత్రం వీళ్ళ లెక్కల్లో వేయకండి అన్నయ్య. మీరెక్కడున్నా బావుండాలని కోరుకునే వాళ్ళలో నేను ముందుంటాను. కాబట్టి వీళ్ళతో నన్ను అస్సలు కలపకండి. మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీతో ఎప్పటినుండో మాట్లాడాలి అని అనుకుంటున్నానన్నయ్య. కానీ మా ఫ్యామిలీని చూస్తే మీకు నచ్చదు కదా! వీళ్ళ ఫ్యామిలీ నుండి వచ్చిన దాన్ని. నన్ను కూడా అలాగే అనుకుంటారు. కానీ నేను వాళ్ళలాంటి దాన్ని కాదు అని చెప్పడానికే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడాక నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకెదురు పడితే నన్ను కూడా వాళ్ళలాగా చూడకుండా కాస్త ఎప్పుడైనా పలకరిస్తారని. అంతే. నాకెలాగో అన్న అనే సంబంధం ఉన్నా వాడికలాంటి ఆప్యాయతలు ఏవి పట్టవు. నేను మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని అన్నయ్యగా అనుకున్నాను. కాబట్టి మీతో మాట్లాడుతున్నాను అని పూజ చెప్పడంతో ఆమెతో ఏమీ మాట్లాడకుండా ఆమె తల మీద చెయ్యి వేసి, "ఏదైనా ఇబ్బందుంటే నాకు కాల్ చేయరా" అని అతడి నెంబర్ పూజకి ఇచ్చేసి రాకీ మళ్ళీ ఇంటికి బయలుదేరాడు. లంచ్ చేయమని చెప్పి డిన్నర్ వరకు పత్తా లేకుండా పోయిన రాకీ కోసం సోఫాలోనే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది నందిని. కనీసం జ్యూస్ కూడా తాగకుండా. శివాని ఇప్పటికి 100 సార్లు అడుగుంటుంది. "మీ అన్న ఎక్కడికి వెళ్ళాడు శివ" అని. రాకీ ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో. "అబ్బా వదిన, అన్న ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి నీ దగ్గరికే వస్తాడని నీకు తెలుసు కదా! అయినా నువ్విలా కంగారు పడడం ఏం బాగోలేదు. అన్నయ్యని ఎవరో ఎత్తుకుపోయినట్టు. అయినా అన్నయ్యని ఎత్తుకుపోవాలంటే అన్నయ్యకెదురుగా కూడా ఇంకో అన్నయ్య రావాలి తప్పితే అన్నను ఏమైనా చేసే అంత దమ్ము ఎవ్వడికి లేదు. అన్నయ్యకి అర్జెంట్ పని ఏదైనా ఉండొచ్చు. చెప్పేదైతే నాకు కూడా చెప్పేవాడు కదా! చెప్పకుండా వెళ్ళాడంటే ఏదైనా పర్సనల్ పనేమో వదినా. ఒకవేళ ఏ పనైనా అన్నయ్య వచ్చాక నీకు చెప్పే తీరుతాడు. మాకు చెప్పకపోయినా. ఇప్పటివరకంటే అన్నయ్య ఏం చేసినా అన్నయ్య చెప్పడానికి కానీ, అన్నయ్యని అడిగేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు అలా కాదు కదా! వదినమ్మ, నువ్వున్నావు కదా! అన్న ఎక్కడికి వెళ్ళాడో ఖచ్చితంగా అన్నయ్య వచ్చాక తెలుస్తుంది. నువ్వలా అప్పటి వరకు బీపీలు పెంచుకోకుండా కాస్త జ్యూస్ అయినా తాగు నువ్వు. అన్నయ్య వచ్చే వరకు ఏమీ తినకుండా ఉన్నావంటే అందరిని పిచ్చి కొట్టుడు కొడతాడు. ఇంట్లో ఉండి మీరు చూసుకోకుండా ఏం చేస్తున్నార్రా అని. కాబట్టి మా మీద దయ తలిచి ఏమైనా తినొదినా అని ఓన్లీ జ్యూస్ మాత్రం తాగిస్తాడు శివ నందిని చేత. ఇక చీకటి పడుతుంటే ఫోన్ చేసినా కూడా రాకీ లిఫ్ట్ చేయకపోవడంతో, అలాంటప్పుడు నన్నెందుకు వంట చేయమని చెప్పడం? ఇవాళ ఖచ్చితంగా రాకీతో మాట్లాడకూడదు. పాపం పోనీలే అని ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతున్నాడు అని చెప్పి ఎప్పుడు రాకీ వచ్చే వరకు ఎదురు చూసే నందిని ఆ రోజు ఉండకుండా సైలెంట్‌గా వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ముసుగు వేయడంతో వదిన అలిగినట్టుంది. మరి మా అన్నయ్య ఎలా బుజ్జగిస్తాడో తెలియాలి అని శివ కూడా నవ్వుకుంటూ ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటే రాత్రి 10 గంటల తర్వాత ఇంటికి వచ్చిన రాకీకి ఇల్లంతా నిశ్శబ్దంగా తన కోసం ఎదురు చూసే ప్రేయసి కనిపించకపోయేసరికి కళ్ళు చిన్నగా చేసి ముందుగా శివకి కాల్ చేస్తాడు. ఎక్కడున్నారని మేమందరం భోజనం చేసి ఎవరి రూమ్‌లో వాళ్ళు పడుకున్నామన్నా.
వదిన మాత్రం ఉదయం నుండి ఏమీ తినకుండా నీకోసమే ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి, తినకుండా ఎక్కడికి వెళ్ళావు? కనీసం ఫోను చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని వదిన అలిగింది. ఇక మీ ఇద్దరి సంగతి మీరే తెలుసుకోండి. నాకు మాత్రం ఫుల్‌గా నిద్రొస్తుంది. ఉంటానన్నా అని శివ ఫోను కట్ చేయడంతో ఒక్కసారి ఐబ్రోస్ రైజ్ చేసి రాఖీ సీదా వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళగానే చక్కగా నిద్రపోతూ కనిపించింది నందిని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.